హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పొలిటికల్ కలర్స్. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు దగ్గరకు వచ్చాయి. ఈ పార్లమెంట్ ఎన్నికల సమయంలో చాలామంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు అటు బీజేపీ వైపు ఇటు కాంగ్రెస్ పార్టీ వైపు చేరుతూ ఉన్నారు. ఓ రకంగా ఇది బీఆర్ఎస్ పార్టీకి కొద్దిగా కష్టకాలం అనే చెప్పాలి. అది కాకుండా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె కూడా ఈ మధ్య అరెస్ట్ అయి జైలు పాలైంది. ఇన్ని జరుగుతున్నా కూడా ఏదైతే బీఆర్ఎస్ క్యాడర్లో ఒక అయోమయం ఉందో, ఇంత అయోమయం ఉన్నా కూడా కేసీఆర్ స్పందించకపోవడం అనేది ఎటువంటి పరిస్థితులకు దారి తీయబోతా ఉంది. కేసీఆర్ ఇంతకుముందు తెలంగాణ ఉద్యమంలో అప్పుడప్పుడు పాటించే వ్యూహాత్మక మౌనం ఇప్పుడు పాటిస్తుంది. అంటే ఇప్పుడు కూడా పాటిస్తే పార్టీకి ఏమైనా లాభం చేకూరబోతుందా, లేదు కేసీఆర్ యొక్క వ్యూహాత్మక మౌనం అనేది పార్టీకే నష్టం చేకూర్చబోతుందా అనేది మనం ఒక్కసారి విశ్లేషించి చూద్దాం. వాస్తవానికి ఎప్పుడైనా ప్రతి ఎన్నికలకి ముందు పార్టీ కార్యకర్తలను ఎప్పటికప్పుడు కార్యోన్ముఖులకు చేయాలి అనుకుంటే కనుక పార్టీ అధినాయకత్వం కానివ్వండి, పార్టీ లీడర్షిప్ ఎప్పటికప్పుడు కార్యకర్తలకు ఒక సందేశం పంపిస్తూ ఉండాలి, కార్యకర్తలకు ఒక టార్గెట్ సెట్ చేస్తూ ఉండాలి, కార్యకర్తలు ఉత్తేజం నింపేటట్టుగా మాట్లాడాలి. అప్పుడు అయితేనే కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్ళగలుగుతారు, కార్యకర్తల ద్వారా ప్రజలు కూడా కొద్దిగా చైతన్యవంతులు కాగలుగుతారు. కానీ ఇక్కడ కేసీఆర్ వైఖరి దీనికి భిన్నంగా ఉన్నట్టుగా కనబడతా ఉంది. గత 15-20 రోజుల నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి సిట్టింగ్ ఎంపీలు అటు కాంగ్రెస్ పార్టీ వైపు ఇటు బీజేపీ పార్టీ వైపు చేరుతున్నా కూడా కేసీఆర్లో ఉలుపు లేదు, పలుపు లేదు. అది కాకుండా తన కూతురు అయినటువంటి కవిత అరెస్ట్ అయినా కూడా ఇప్పటి వరకు కేసీఆర్ ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. దేశ్కి నేత అని చెప్పుకునే కేసీఆర్ కూతురు అరెస్ట్ అయినా ఎక్కడ ఒక్క రాజకీయ పార్టీ ప్రతినిధి కూడా వచ్చి కేసీఆర్ని కలవలేదు, కేసీఆర్కి సంఘీభావం తెలుపలేదు. ఇదంతటికి కారణం ఏంటంటే కేసీఆర్ ఇప్పటి వరకు చేసిన తప్పిదాలే అని చెప్పవచ్చు. అవన్నీ తప్పిదాలు పక్కన పెడితే ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఏదైతే ఇంత జరుగుతున్నా కూడా కేసీఆర్ తను మౌనం దాల్చడమే అది బీఆర్ఎస్ పార్టీ యొక్క కార్యకర్తల్ని గందరగోళానికి గురి చేసే పరిస్థితి ఉన్నట్టుగా కనపడతాం. మీరు చూడొచ్చు, గత 15-20 రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీ వివిధ కార్యక్రమాలతోటి ప్రజల్లోకి వెళ్తూ ఉంటే ఎప్పటికప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్లు పెడుతూ అక్కడ కార్యకర్తల్ని కానీ తన యొక్క మంత్రివర్గాన్ని కానీ ఉత్తేజపరుస్తూ మాట్లాడుతూ ఉంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి మాట్లాడే వ్యక్తే లేకుండా పోయాడు. మరీ ముఖ్యంగా కవిత అరెస్ట్ అయిన తర్వాత అటు కేటీఆర్ కానివ్వండి, ఇటు హరీష్ రావు కానివ్వండి, వీరితో పాటుగా వివిధ బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులందరూ కూడా ఒక నిర్మానుష్య వాతావరణంలోకి వెళ్ళినట్టుగా కనబడతా ఉంది. ఎందుకు ఇంతలా మీడియా ముందుకు వచ్చి మాట్లాడే పరిస్థితి కూడా కేసీఆర్కి లేదా, బీఆర్ఎస్ పార్టీకి లేదా? ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వమే మీడియాను ఎదుర్కోలేకపోతే కనుక కార్యకర్తలకు ఎవరు సందేశం ఇస్తారు? మరీ ముఖ్యంగా ఇప్పుడు మరో 4 రోజుల్లో రాబోతున్న పార్లమెంటు ఎన్నికలకి కార్యకర్తల్ని మరియు బీఆర్ఎస్ పార్టీని సిద్ధం చేయాల్సిన బాధ్యత ఎవరిది? నిజంగా ఇలాగే మౌనం పాటిస్తూ ఉంటే కార్యకర్తలు రేపు ఎలక్షన్లో కొట్లాడే పరిస్థితి ఉంటుందా? మరి అలాంటప్పుడు బీఆర్ఎస్ పార్టీ యొక్క కార్యకర్తలకు సందేశం ఎవరు ఇవ్వాలి? కానీ అంటే బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలకు సందేశం ఇవ్వాల్సింది నాయకుడే. ప్రస్తుతం వాళ్ళ పార్టీకి ఉన్న నాయకుడు కేసీఆరే. కానీ కేసీఆర్ మౌనం దాల్చాడు. ఎప్పుడైతే ఒక నాయకుడు మౌనం దాలుస్తాడో వెనకాల ఉన్న కార్యకర్తలకు ఎటువైపు వెళ్ళాలో కూడా తెలియదు, ముందుకు వెళ్ళాలో వెనకాలకి వెళ్ళాలో కూడా అర్థం కాదు. మరి ఒక నాయకుడు చెప్పే పరిస్థితుల్లోనే లేనప్పుడు కేసీఆర్ తన నాయకత్వాన్ని వదిలేస్తేనే మంచిదేమో అనిపిస్తాం. ఎప్పుడైనా సరే కేసీఆర్ అనుకుంటా ఉండొచ్చు, ఒకప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఇబ్బందులు తలెత్తిన ప్రతిసారి కేసీఆర్ అప్పుడు వ్యూహాత్మకంగా మౌనం పాటించేవాడు. కానీ అది అప్పుడు తెలంగాణ ఉద్యమ పరిస్థితులకి నేటి పరిస్థితులకి చాలా తేడా ఉంది. ఎందుకంటే అప్పుడు తెలంగాణ ఉద్యమంలో ప్రజలు పార్టీలతో సంబంధం లేకుండా తెలంగాణ ఉద్యమంలో మమేకమయ్యారు. ప్రజలందరికీ ఆనాడు తెలంగాణ ఉద్యమం ఒకటే ఒక కోరిక, తెలంగాణ కావాలనేదే ఒక చిరకాల స్వప్నం. అప్పుడు ఏ ఒక రాజకీయ పార్టీకో చూడలేదు, ఏ ఒక్క నాయకుడికో చూడలేదు. సరే, అప్పుడు కేసీఆర్ పిలుపునిచ్చినప్పుడు కనుక కేసీఆర్ పిలుపుని అందుకొని ప్రజలు కాస్త స్పందించి ఉండవచ్చు గాక, కానీ ఆ స్థానంలో కేసీఆర్ గాక ఇంకెవరున్నా, రేవంత్ రెడ్డి ఉన్నా కూడా రేవంత్ రెడ్డికి యొక్క పిలుపుకి స్పందించేవారు. ఎందుకంటే అప్పుడు తెలంగాణ ఉద్యమం యొక్క కోరిక అంత బలంగా ఉండే. కానీ ఇప్పుడు ఒక్క కేసీఆర్ మాత్రమే కాదు, వివిధ రాజకీయ పార్టీలు ఉన్నాయి, ప్రజలకు చాలా పార్టీలు ఉన్నాయి. కాంగ్రెస్ ఉంది, బీజేపీ ఉంది, వామపక్షాలు ఉన్నాయి, ఎంఐఎం పార్టీ ఉంది అండ్ బీఆర్ఎస్ పార్టీ ఉంది.
కార్యకర్తలకు ప్రజలకు నువ్వు ఎప్పటికప్పుడు ఒక పార్టీ అధ్యక్షుడిగా ప్రజల్లో లేకుండా ప్రజలకు ఒక సంకేతం ఇవ్వనప్పుడుగా ప్రజలకి దూరమయ్యే పరిస్థితి ఉంటుంది. కొన్నాళ్ళకి ప్రజలు ఆ పార్టీని మర్చిపోయే పరిస్థితి కూడా ఉంటుంది. మనం ఇప్పుడు గమనించవచ్చు, ఏదైతే గవర్నమెంట్ మారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 100 రోజులు మొన్ననే అయింది. ఇప్పటికే కవిత అరెస్ట్ అయినా కూడా పలకరించేవాడు నాదుడే కరువయ్యాడు. అంటే ప్రజలు ఒకసారి అధికారంలో లేకుంటే ఎంత పెద్ద నాయకుడినైనా ఇట్టే మర్చిపోతారు. ప్రజలకు కావాల్సింది వారి యొక్క సంక్షేమ ఫలాలు, ప్రజలకు కావాల్సింది ప్రజా పాలన. ఎవరైతే పాలన అందిస్తారో పాలన అందించే నాయకుడినే ప్రజలు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తారు, కానీ ప్రజలకు దూరమైన వ్యక్తిని ఏ ప్రజలు కూడా పట్టించుకోరు. ఇవన్నీ కేసీఆర్కు తెలియవని కాదు, కానీ ఇవన్నీ తెలిసినా కూడా కేసీఆర్ మరి ఎందుకు మౌనంగా ఉంటున్నాడంటే కేసీఆర్కు ఎప్పటి నుంచో ఉన్న ఒక వ్యూహం తెలుసు. ఎప్పుడైతే ఇబ్బందులు ఉంటాయో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తను మౌనం దాల్చే పరిస్థితి ఉంటుంది. మనందరం ఒకసారి కేసీఆర్ యొక్క వ్యవహార శైలిని గత 15 సంవత్సరాల నుంచి మనం గమనిస్తే, 15 నుంచి 20 సంవత్సరాల నుంచి గమనిస్తే, అతను ఎప్పుడు కూడా ఎప్పుడైతే పార్టీకి కానీ తనకు వ్యక్తిగతంగా ఇబ్బంది తలెత్తిందో తను మౌనమే దాల్చేవాడు. అది ఒక్కోసారి వారం రోజులు కావచ్చు, ఒక్కొక్కసారి నెల రోజులు కావచ్చు. ఈవెన్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా కేసీఆర్ మౌనంతోనే సమాధానం ఇచ్చాడు. కానీ అది ఎల్లప్పుడూ పనిచేయదు. పరిస్థితులు ఎప్పుడూ మనకు అనుకూలంగా ఉండవు. ఎప్పుడు ఒకే వ్యూహం ఫలిస్తుంది అనుకుంటే అది తప్పు. వ్యూహాలు రాజకీయాలకు అనుగుణంగా వ్యూహాలు మార్చాల్సి ఉంటుంది. మరి ఎందుకో ఇంత వ్యూహ చిత్రత కలిగిన కేసీఆర్కి ఇప్పుడు ఏదైతే రేవంత్ రెడ్డిని కానివ్వండి, అటుపక్కన బీజేపీ పార్టీని కానివ్వండి ఎదుర్కోవడానికి తన దగ్గర వ్యూహమే లేకుండా పోయిందా అనే పరిస్థితి తలెత్తుతా ఉంది. ఇది ఒక్క బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకే కాదు, ప్రజల్లో కూడా ఒక అనుమానం మొదలవుతా ఉంది. మనం చాలా గత వారం రోజుల నుంచి వింటా ఉన్నాం, బీఆర్ఎస్ పని ఇక అయిపోయింది, బీఆర్ఎస్ నుంచి చాలా మంది లీడర్లు కాంగ్రెస్లోకి వెళ్తా ఉన్నారు అని అంటా ఉన్నారు. ఇంత జరుగుతూ ఉన్న బీఆర్ఎస్ నాయకుడు ఇంకా మౌనం వహిస్తే డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇప్పుడు నాయకులే వెళ్తున్నారు. రేపు గనక ఒకవేళ కార్యకర్తలు కూడా వెళ్ళిపోయినట్లయితే, ఎందుకంటే కార్యకర్తలు పట్టించుకునే నాయకుడు ముఖ్యం. కాంగ్రెస్ పార్టీ గత 10 సంవత్సరాలు తెలంగాణలో అధికారంలో లేకపోయినా కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క కార్యకర్తల బలం చెక్కు చెదరకుండా అలాగే ఉంది. ఎప్పుడు అయినా కూడా కాంగ్రెస్ పార్టీకి 30%కి మించకుండా ఓటు బ్యాంక్ ఉండేది. కానీ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఉన్నంత సంస్థాగత బలం బీఆర్ఎస్ పార్టీకి లేదు. ఇది అందరికీ తెలిసిన విషయమే. సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఒకవేళ నిజంగానే కాంగ్రెస్ పార్టీని ఒక పక్కన కాంగ్రెస్ పార్టీని ఒక పక్క బీజేపీ పార్టీని ఎదుర్కొని నిలబడాలంటే కనుక ఎప్పటికప్పుడు కార్యకర్తల్ని సంసిద్ధం చేయాల్సిందే. కార్యకర్తల్ని ఎప్పటికప్పుడు ఉత్తేజపరచాల్సిందే. కవిత అరెస్టు అనేది ఒక చిన్న విషయం. రాజకీయ పార్టీ అధ్యక్షులకి ఒక పార్టీ అగ్రనాయకుల్లో ఒకరైన అరెస్ట్ అనేది ఒక చిన్న విషయంగానే భావించాల్సి ఉంటుంది. రాజకీయ పార్టీలకి ఇటువంటి అరెస్టులు కానివ్వండి, బెదిరింపులు కానివ్వండి, వీటికి లొంగినట్లయితే, వీటికి అప్పుడే అధైర్యపడినట్లయితే పార్టీని ముందుకు తీసుకెళ్లడం ఎప్పుడూ కష్టంగానే అవుతుంది. ఒకవేళ కేసీఆర్ ఒక అడుగు వెనక్కి వేసినట్టుగా ఒకవేళ బీజేపీ కనుక తెలిసినట్లయితే బీజేపీ మున్ముందు తన వ్యూహాలను పకడ్బందీగా అమలుపరిచి మరింతగా కేసీఆర్ని ఇబ్బంది పాలు చేసే పరిస్థితి డెఫినెట్గా ఎదురయ్యే అవకాశం ఉంటుంది. చూడాలి మరి. ఇప్పటికైనా కేసీఆర్ తన మౌనాన్ని వదిలి బయటకి వచ్చి తన కార్యకర్తలకు ఒక సందేశాన్ని ఇస్తాడా? కార్యకర్తల్ని కార్యోన్ముఖుల్ని చేసి పార్లమెంటు ఎన్నికల్లో నిలిచి పోట్లాడే ఒక సత్తాని ఇవ్వగలుగుతాడా చూద్దాం.